నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీల పరిష్కారంలో ప్రజల నుండి సానుకూల స్పందన ఉండాలి. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అభిమానులు ఆందోళన. గడిచిన 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు అన్న కల కలగానే మిగిలిపోయింది. మంత్రి పొంగురెడ్డి. రాష్ట్రంలో యూరియా సమస్యను వెంటనే పరిష్కరించండి. మంత్రి నారా లోకేష్. నిర్ణీత గడువులోపు ఆర్జీలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఆతోని మున్సిపల్ కమిషనర్ వద్ద 5 డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కర్నూలు వద్ద 2 ఇన్స్పెక్టర్ వక్ఫ్ బోర్డు కర్నూలు వద్ద 1 ఆర్జీ గడువు దాటిన పరిష్కరించలేదని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. ఆర్జీల పరిష్కారంపై ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటుందని, కొంతమంది అధికారులపై ప్రజల నుండి వ్యతిరేక స్పందన వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రజలతో బాగా మాట్లాడి వారి సమస్యలను గడువులోపు పరిష్కరించి ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసేందుకు కర్నూలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఆందోళన ప్రారంభమైన వెంటనే ఎన్టీఆర్ అభిమానులను
నిరసన వ్యక్తం చేయకుండా పోలీసులు అడ్డుకొని వారిని స్టేషన్ కు తరలించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపైన టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. గత 3 రోజుల కిందట వార్ 2 రిలీజ్ ముందు రోజు మన అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈరోజు మేము ధర్నా చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే, ఎవరైతే ఎన్టీఆర్ గారి పైన విమర్శ చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను. పార్టీ ఎన్టీఆర్ అభిమానులు వేరు కాదు. పార్టీ ఎప్పుడైనా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడైనా పార్టీతోనే ఉంటారు. వీళ్ళను వేరు చేసి ఇది ఏదో అంతర్గత కుట్రగా మేము భావిస్తున్నాము. కాబట్టి వెంటనే వెంకటేశ్వరరావు గారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలపెట్టినటువంటి కార్యక్రమాలకు అతను బాధ్యులు అవుతారు. నా పేరు సురేష్ గౌడ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇళ్లన్నా కలగానే మిగిలిపోయింది అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ పథకాన్ని పునఃప్రారంభించి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసి పేదవాడి చిరకాల వాంఛనను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ శ్రావణ మాసం 21వ తేదీన శుభముహూర్తంలో ముఖ్యమంత్రి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రకొండ మండలం బెండలపాడు గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 312 ఇండ్లు మంజూరయ్యాయని, వాటిలో 72 ఇండ్లు పూర్తయ్యాయి. అందులో 27 ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. చండ్రకొండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చండ్రకొండ పట్టణంలోకి వచ్చి ఇక్కడ నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో 312 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 312 ఇళ్లలో ఇప్పటికే 72 ఇళ్ళు పూర్తయ్యాయి. దీంట్లో 27 ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గృహప్రవేశం చేయటం జరుగుతుంది. పేదవాడి కళ, పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపీట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు. ఈ 4.5 లక్షల ఇళ్ళు అంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22.5 వేల కోట్ల రూపాయలు 22,500 కోట్ల రూపాయలతో
మొదటి విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నువ్వు ఏ ఊరనో చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెనిఫిషరీస్కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువుల, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉంది. వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి నడ్డా స్పందిస్తూ, ఈ నెల 21 నాటికి ఆంధ్రప్రదేశ్ కు ఈ నెల 29,000 మెట్రిక్ టన్నులు యూరియా కేటాయిస్తాం. రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరగా జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్జీల పరిష్కారంలో ప్రజల నుండి సానుకూల స్పందన ఉండాలి. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అభిమానులు ఆందోళన. గడిచిన 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు అన్న కల కలగానే మిగిలిపోయింది. మంత్రి పొంగురెడ్డి. రాష్ట్రంలో యూరియా సమస్యను వెంటనే పరిష్కరించండి. మంత్రి నారా లోకేష్.